వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ. నేను మీ జిల్లా స్థాయి హరిభజన పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేసిన గండి సింహాద్రి. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కుసర్లపూడిలో మాజీ సర్పంచ్ గండి తాతాజీ నాయుడు ఆధ్వర్యంలో పాకలపాడు గురువుగారి ఆశ్రమంలో 15 రోజుల పాటు జిల్లా స్థాయి హరిభజన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో 40 గ్రామాలకు చెందిన హరిభజన బృందాలు పాల్గొన్నాయి. వారికి గత నెల 22వ తారీఖు నుంచి ప్రారంభించి చివరిగా నవంబర్ 5వ తేదీన ముగించారు. ఈ హరిభజన పోటీల్లో పాల్గొన్న బృందాలకు ఈరోజు పౌర్ణమి కావడంతో గెలిచిన భజన బృందాలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ జిల్లా స్థాయి హరిభజన పోటీల్లో 40 బృందాలు పాల్గొనగా అందులో సెమీఫైనల్కు 12 భజన బృందాలు రాగా వారిలో 6 బృందాలు ఫైనల్లోకి వచ్చాయి. తదుపరి మొదటి బహుమతి గెలుచుకున్న గాజువాక గ్రామానికి చెందిన బాలమురళీ కృష్ణ బృందం వారు, అలాగే రెండో బహుమతి గెలుచుకున్న పెదబొడ్డెపల్లి కనక మహాలక్ష్మి బృందం వారు, మూడో బహుమతి బలరాం బాలబంగారు తల్లి బృందం వారికి సాల్వాతో సత్కరించి మెమోంటోతో పాటు నగదును బహుకరించారు. దీనిలో భాగంగా పెనుగోలు ధర్మవరం నూకాంబిక బృందం వారికి, శ్రీ వేణుగోపాల స్వామి బృందం వారికి బహుమతులు బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గండి సింహాద్రి మాట్లాడుతూ, మా కాలంలో నిత్యం ప్రతిరోజు మా గ్రామంలో హరిభజన చేస్తూ ఆ దేవుణ్ణి స్మరించే వాళ్ళమని, ప్రస్తుత కాలంలో దేవుణ్ణి స్మరించుకోవాలంటే గ్రామాల్లో హరిభజనలు అరికట్టిపోతున్నాయని, దీనిని మరలా గ్రామస్తులకు గుర్తు చేయాలనే మంచి ఆలోచనతోనే ఈ హరిభజన పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు, చుట్టుపక్కల నుంచి వచ్చిన భజనా బృందాల వారు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బొడ్డేపల్లి వారికి ముందుగా పాడడానికి అవకాశం వచ్చింది కాబట్టి ఫస్ట్ పాట గణేష్ ప్రార్థనతో మీరు ప్రార్థించవచ్చు.
నెక్స్ట్ అయ్యా గాజువాక దయాల్ నగర్ టీం వర్క్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గణేష్ ప్రార్థనతో స్టార్ట్ చేయాలి.
2, థర్డ్ ప్రైజులు 3. అంటే ఈ 6గురికి కూడా ప్రైజ్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. అలాగైతే ఏదైతే అనౌన్స్ చేసామో 10,000 రూపాయలు ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజ్ 5,000, 5,000, థర్డ్ ప్రైజ్ 3,000, 3,000, 3,000. ఇది మా ఆలోచన. అంటే ఎవరు ఇబ్బంది పడకూడదు అని దీనికి మళ్ళీ ఇంకొక జోడించాం. మీతో పాటు కొంత దూరం సాగిపోయి మళ్ళీ కొంతమంది సెమీఫైనల్లోకి వచ్చి వాళ్ళని కూడా గౌరవిద్దాం. వాళ్ళు కూడా అక్కడ దాకా వచ్చారు, ఓ మెట్టి దగ్గర ఆగిపోయారు కాబట్టి వాళ్ళని కూడా గౌరవిద్దాం. వాళ్ళకి కూడా ఒక రకమైనటువంటి అందరికీ కూడా ఏదో ప్రైజ్లు ఇద్దాం అందరికీ అని చెప్పేసి కమిటీ వాళ్ళు నిర్ణయించారు. ఆ రకంగా జరుగుతుంది కాబట్టి మీరు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు మరో రకంగా అనుకోవద్దు. వాళ్ళు అక్కడ ఆగిపోయారు కదా, వాళ్ళకి ఎందుకు ఇచ్చారని మీరు అనొద్దు. మాకంటే గొప్పగానే పాడేసారేంటి వాళ్ళకి ఇచ్చారని వాళ్ళు అనుకోవద్దు. చేత గురువు గారు ఏం చెప్తే అదే మనందరికీ వేదవాక్కు. మీరు మరో రకంగా ఎవరో అనుకోవద్దు. మనం ఒకవేళ ఏమైనా మీకు ఇబ్బంది అనిపిస్తే నన్ను క్షమించారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎవరు చేసే మంచి పని కానీ చెడు పని అందరికీ నచ్చాలని రూల్ లేదు. కాబట్టి నేను ఇవన్నీ క్షుణ్ణంగా చూసి ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాను. శృతి అంటే హార్మోనియం ఉండాలి, దానికి తగ్గట్టుగా పాడాలి, అప్ డౌన్ కాకుండా ఒకే స్థాయిలో పాడేదాన్ని శృతి అంటారు. లయ అంటే నడిచే నడక, అంటే పాట నడిచేటప్పుడు డోలక్ సహాయంతోనే నడిపించేదాన్ని లయ అంటారు. గాత్రం అంటే గొంతు ఏ విధంగా పలుకుతుంది, ఎంత చక్కగా ఉంది అనే విషయం గురించి గాత్రం. నెక్స్ట్ కోరస్, మెయిన్ సింగర్ పాడేటప్పుడు వెనకాల అందరూ మాట్లాడుకోవడం లేదా వివిధ విధాలుగా ఉంటారు కాబట్టి ఆ కోరస్ కరెక్ట్గా ఇచ్చారా లేదా, అందరూ భక్తితో ఉన్నారా లేదా అని చూసుకోవడానికి కోరస్. నెక్స్ట్ డ్రెస్ కోడ్, అంటే బట్టల కోసం నేను చెప్పాను కానీ దాంట్లో అంతరార్థం ఏంటంటే మంచి బట్టలు వేసుకొచ్చినంత మాత్రం సరిపోదు. అక్కడికి వచ్చి కూర్చొని ఒక క్రమబద్ధంగా ఒక లైన్లో కూర్చోవడం, లేకపోతే కాలు చక్కగా ముడుచుకొని కూర్చోవడం, నెక్స్ట్ పక్క వాళ్ళతో డిస్కషన్స్ పెట్టుకోకుండా ప్రశాంతంగా భజన చేస్తారనే దానికోసం దానికి 10 మార్కులు కేటాయించి ఈ 6 పాయింట్లు తీసుకొని 60 మార్కులుగా నిర్ణయించుకొని మార్కులు చేయడం జరిగింది. అయితే ఫైనల్ అన్ని ఒక్కొక్క బృందాన్ని 3 సార్లు నేను పరిశీలించిన తర్వాత ఈరోజు ఫైనల్గా వచ్చే మార్కులు ఒకసారి నేను డిక్లేర్ చేస్తున్నాను. దాని తర్వాత మన ప్రెసిడెంట్ గారు ఏ విధంగా చేస్తారంది ఆయన ఇష్టం. అది అంటే మార్కులు చెప్పిన తర్వాత ఆయన ఫస్ట్లు ఎన్ని సెకండ్లు ఎన్ని ఏవో చెప్తా అన్నారు, అది ఆయన చెప్పాలి. ఈ 3 రోజుల్లో జరిగిన సెమీఫైనల్ తర్వాత వచ్చిన టీములు ఫైనల్ చేయగా ఈ ఫైనల్ వచ్చిన 6 టీములు దయాల్ నగర్ గాజువాక వారికి 40 మార్కులు వచ్చాయండి. 60కి 40 మార్కులే వచ్చాయి. పెద్ద బొడ్డేపల్లి వారికి 60కి 39 మార్కులు వచ్చాయండి. వీరికి వాళ్ళకి 1 మార్కు మాత్రమే తేడా. నెక్స్ట్ పెనుగోలు ధర్మవరం వారికి 36.5 మార్కులు వచ్చాయండి. బాలారం వారికి 35.7 అంటే దాదాపు వీళ్ళకి కూడా 36 మార్కులే వచ్చాయండి. వజ్రగడ వారికి 32 మార్కులు వచ్చాయండి. కొత్తపేంట వారికి 29 మార్కులు వచ్చాయండి. ఇది ఈరోజు వచ్చిన జడ్జిమెంట్ ఫలితాలండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ధన్యవాదాలండి. కొంత ఫైనల్ అయిపోయింది కాబట్టి గురువుగారు చెప్పేశారు కాబట్టి మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ నేను ఇచ్చిన టీ పెట్టేటంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అన్నది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. కానీ ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే ఈ మార్కుల కోసమో ఈ డబ్బుల కోసమో లేకపోతే ఇక్కడ ఏదో గొప్పల కోసమో చేసేటువంటి కార్యక్రమం కాదు. అది ముందే అనుకున్నాం. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రముగా తీర్చిదిద్దాలని, ఇప్పుడు రామకృష్ణ అనాలని, ఇటువంటి కార్తీక మాసంలో నిరంతరం రామకృష్ణ అన్నటువంటి పదవి రావాలనే ఉద్దేశంతో చేసేటువంటి పని ఇది. మీరందరూ చక్కగా సహకరించారు. ఎక్కువ సహకరించడం వల్ల ఇప్పుడు 6 3 సార్లు వచ్చి సహకరించారు. సెమీఫైనల్కి వచ్చిన ఇంకొక 2 సార్లు వచ్చారు. ఇంకో 30 మంది దాకా ఏమో ఒకసారి వచ్చారు. అందరూ కూడా
మంచి ఉద్దేశంతో మంచి కార్యక్రమం పెట్టారు, మంచి నిర్ణయం తీసుకున్నారు, మంచి సదుపాయాలు చేశారని చెప్పేది. కానీ ఎవరు కూడా తొందరపాటుగా మాట అన్నట్టు మా సేవకు వాళ్ళది ఇప్పుడు వరకును. మా సంతోషం, ఇన్ని గ్రామాల ప్రజలు వచ్చి మా గ్రామంలో మా గురువుగారి ఆశ్రమంలో ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో మీరు ఈ రకమైనటువంటి కార్యక్రమం చేశారు. జిల్లాలో ఎక్కడా చేయలేనటువంటి కార్యక్రమం చేశారు. ఏదంటే 2 రోజులు భజన పోటీలు ఉన్నాయి, ఎక్కడ లేవు, ఇక్కడే చేసాం. 15 రోజులు భజన పోటీలు ఉన్నాయి, లేవు. చేసిన పెద్ద చాలామంది అన్నారు. అయితే ఆవేళ ఎక్కువ చేసాం. ఏదో 2 రోజులు 3 రోజులు పెట్టాలి, 2 రోజులు పెడితే కానీ ఏదో 1 రోజు పెట్టాలన్నారు. కానీ పెట్టేటప్పుడు కూడా ఏ తక్కువ టైంలో పెట్టమన్నారు. మా ఉద్దేశం అది కాదు. రామకృష్ణ అని చెప్పేసి 15 రోజులు అనిపించాలని మా వాదంతాను. ఈ పోటీలు పెట్టి ప్రైజులు ఇవ్వాలని కాదు. ఏదో ఆ రకమైనటువంటి ఆలోచన చేస్తే ఇదే 10 గ్రామాలు వస్తాయి, కాస్త గౌరవంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టాం. దానితోటి ఏంటంటే ఇక్కడ లక్ష దీపారాధన అన్నది ఏదో 1 రోజు 2 రోజులు పెడతారు. ఏదో గ్రామాలంటే అయితే 1 రోజు పెడతారు, టౌన్లంటే అయితే 4-5 రోజులు పెడతారు. కానీ 30 రోజులు కార్యక్రమం చేసినటువంటి పరిస్థితి కూడా ఎక్కడా లేదది. దీన్ని కూడా ఒకసారి దానికి తోటి దీన్ని కూడా జోడిస్తే ఇంకా గత వైభవంగా ఉంటుంది. ఆశ్రమం ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం ఇది. ఏంటంటే ఈ ప్రైజులు మిమ్మల్ని గట్టెక్కించేవు లేకపోతే మరో రకం కాదు. కానీ దీనివల్ల ఏంటంటే మీకు పోటీతత్వం వస్తుంది. చక్కగా ఎవరు ఎలా పడ్డారు ఎక్కడ కొట్టుబాట్లు ఉన్నాయి, ఎక్కడ మనం ఉండేవాలి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏ జాగ్రత్తలు పడాలన్నది కంపల్సరీ. నేను కూడా ఇక్కడ ఆలకిస్తున్నాను, ప్రతి పాటని కూడా ఇక్కడ నుంచి ఆలకిస్తున్నాను. నేను గురువు లేనటువంటి టీములు చాలా ఉన్నాయి. ఇంచుమించు ఏంటంటే 90% ఉన్నాయి గురువు లేని టీములు. గ్రామాల్లో ఏదో గురువు లేకుండా నేర్చుకొని పాడేసుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి పాడేశారు. కంపల్సరీ గురువు ఉండాలి, కంపల్సరీ మధ్యలో ఉండాలి, కంపల్సరీ హార్మోని ఉండాలి. అప్పుడే భజనకి ఒక రకమైనటువంటి అన్ని అవకాశాలు ఉంటాయని చెప్పేసి మేము గుర్తించాం. గురువు గారు చెప్పేది మీకు అర్థమయ్యే ఉంటుంది. అది ఏంటంటే మీరు కూడా చిన్న లోటుపాట్లు ఉంటే సర్దుబాటు చేసుకొని మీరు ఈ పోటీకి వచ్చినప్పుడే ఎక్కడికో పరిగెట్టి గురువుని తీసుకోవడం, ఎక్కడికో పరిగెట్టి ఒక ఆర్మేట్ని తెచ్చుకోవడం, ఈ పరిస్థితి కాకుండా ప్రతి ఒక్కరూ కూడా టీం అంటే టీమేం కదా. వీళ్ళందరూ ఉన్నారంటే ఈ స్థాయికి వచ్చారంటే వీళ్ళంతా చాలా కాలం బట్టి కష్టపడుతున్నారు. ఆ రకమైన పరిస్థితుల్లో మిగతా వాళ్ళేంటి ఇంకా మీరేంటి. మీకు ఏంటంటే 60 మార్కులకి 40 వచ్చంటే 20 మైనస్ ఉన్నాయి. కానీ ఫస్ట్కి ఇక్కడ మొట్టమొదటి వచ్చిన వాళ్ళకే 60 మార్కులకి 40 వచ్చాయంటే ఇంకా 20 మైనస్ ఉన్నారు వాళ్ళు. తర్వాత ఏంటంటే 38 వచ్చాయి, 39 దగ్గర వచ్చి 38.5 వచ్చాయి, ఇంకా 12.5 ఇంకా 20.5 ఇంకా మైనస్లో ఉన్నారు వాళ్ళు. అలాగేంటంటే 60కి 60 మార్కులు వచ్చేలాగా మీ ప్రయత్నాలు మీరు చేస్తే మిమ్మల్ని చూసి ఇంకా కొంతకాలం భజన కాలం నడుస్తాయి. ఈ భజన కార్యక్రమం అన్నది మరి మన గ్రామాలంటే కాదు, మన గ్రామాల కంటే టౌన్లోనే వాన నడుస్తున్నాయి. ప్రతి టౌన్లోనూ కూడా ప్రతి ఆలయంలోనూ కూడా కంపల్సరీ భజన కార్యక్రమం జరుగుతున్నాయి. అందుచేత ఇవాళ ఏంటంటే గాజువాక నుంచి వచ్చిన జరిగే వాళ్ళు చక్కగా పాడి కాస్త అందరి మీద 2 మార్కులు ఎక్స్ట్రా తీసుకోగలిగారు. ఇచ్చేదంటే టౌన్లోనూ కూడా విలువ ఉంది, వాళ్ళకి శ్రద్ధ ఉంది. చూస్తున్నాం పక్కన నర్సీపట్నం ఉంది, నర్సీపట్నాన్ని కూడా అన్ని ఆలయాల్లోనూ కూడా భజన చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకించి ఏంటంటే ఈ కన్యకా పరమేశ్వరులు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఎవరి బృందం వాళ్ళే ప్రతిరోజు భజన కార్యక్రమం అన్నది ఒక సిస్టం పెట్టుకున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా అలవాటు అవ్వడానికి మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ భజన కార్యక్రమంలో రామకృష్ణ అనేటువంటి పరిస్థితుల్లో అవకాశాలు తెచ్చుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మరి నేను చెప్పక్కర్లేదు అనుకుంటాను. ఇప్పుడు ఇది ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ అన్నది. మొట్టమొదటి ఏంటంటే గాజువాక టీము వాళ్ళకి ఏంటంటే 40-36 ఇచ్చారు కాబట్టి వాళ్ళది మొదటి ప్రైజు. రెండోది ఏంటంటే పెదగొట్టే పెద్దవారు వాళ్ళు 39 మార్కుల దాకా వచ్చారు కాబట్టి వాళ్ళు రెండో ప్రైజు. సెకండ్ ప్రైజ్ 2 ఇస్తున్నాం కాబట్టి పెనుగొండ ధర్మం వారికి కూడా వాళ్ళు 36 వచ్చారు కాబట్టి రెండో ప్రైజ్ కూడా పెనుగొండ ధర్మవరానికి. అంటే ఫస్ట్ ప్రైజ్ 1, సెకండ్ ప్రైజ్ 2, తర్వాత మూడో ప్రైజు
బాలారం వాళ్ళు దగ్గర 36 దాకా వచ్చారు కాబట్టి వాళ్ళకి థర్డ్ ప్రైజు. అదే వజ్రగడ వాళ్ళు దగ్గర అలాగే ఉన్నారు కాబట్టి 31.5 ఉన్నారు కాబట్టి వాళ్ళకి థర్డ్ ప్రైజు. కొత్తపేట వారు కూడా 28.84 వచ్చారు. అంటే ఆ రకంగా ఉన్నారు కాబట్టి ఈ చివరి 3కి కూడా థర్డ్ ప్రైజ్ ఇద్దామని నిర్ణయించుకున్నాం. ఎవరిని ఇందులో మాకు ప్రైజ్ లేదు, మేము ఓడిపోయాము, లేకపోతే మాకు లేదు, లేకపోతే అటువంటి పరిస్థితి రాకుండా ఉంటామని చెప్పేసి మరి ఈ రకంగా నిర్ణయించుకున్నాం. మరి దీన్ని ఎవరు వరుసలో ఇచ్చిన బాధలు ఉన్నాయి కానీ మా మీద మాత్రం ఆ బాధలు అయ్యి మీరు ఎవరు కూడా చూపించొద్దు. కాస్త మంచిగా గౌరవంగా 15 రోజులు బట్టి చక్కనటువంటి కార్యక్రమం చేసి పెట్టారు. దీన్ని ఇంకా ముందుకి ప్రతి సంవత్సరం గట్టిగా చేసేలాగా సపోర్ట్ టీమని మిమ్మల్ని అందరినీ ప్రత్యేకించి వేడుకుంటూ మరి మిమ్మల్ని అందరినీ నేను ఈ కార్యక్రమం అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఇంకోటి మళ్ళీ ఆలోచించాం, సెమీస్కి వచ్చిన వాళ్ళకి కూడా రెండోసారి వచ్చారు కాబట్టి వాళ్ళు దగ్గర వీళ్ళతో సమానంగా పాడినటువంటి మనుషులే కాబట్టి వాళ్ళకి కూడా కొంత గౌరవిద్దాం, వాళ్ళకి కూడా ఏదో ఒక రకమైనటువంటి ప్రైజ్ ఏర్పాటు చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఇప్పుడు వాళ్ళని కూడా కబురు పెట్టాం, వాళ్ళు వచ్చే ఉంటారు. మీతో పాటు వాళ్ళకి కూడా ఈ గౌరవ కార్యక్రమం అనేది అందరికీ చేయడానికి నిర్ణయించుకున్నాం. దీన్ని అందరూ కూడా చక్కనటువంటి మంచి మనసుతోటి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. కాలిక బరువు అంతా కూడా ఆయనదే కాబట్టి ఒకసారి 10 మందికి తెలియాలని ఇదంతా కూడా ఏంటంటే మా ఊరు కుర్రోడే రాజన్న కుర్రోడు రాజుబాబు బిరుదు అక్కడ నేను చేత ఏంటంటే అది ఈ విషయం అందరికి తెలియాలని చెప్పేసి చెప్తున్నాం. రాజువాక దయానగర్ వారు వచ్చి తీసుకోవాల్సింది కోరుతున్నాం. కుసరపూడి గ్రామ ప్రజలందరూ కూడా ఉత్సాహంగా తప్పనైతే 15 రోజుల పాటు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఉత్సాహపరిచారు. నెక్స్ట్ ప్రైజ్ ధర్మవరం జోరెడ్డి పవర్ రెడ్డి. నెక్స్ట్ అంపేట అలాగే నువ్వు అక్కడికి వెళ్ళు. భక్త మనుషులందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత భక్తి శ్రద్ధలతో నిర్వహించిన కమిటీ వారికి, మన అందరికీ కూడా గురువు లాంటి సింహాద్రి గారికి మెయిన్గా అందరికీ మనం ప్రత్యేకంగా చప్పట్లతో అభినందించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు,
ఏదో ఒక రోజు చేసేస్తే దొరకడేసుకుందాం అనుకుని అనకూడదు, కానీ అంత సింపుల్ గా కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ డబ్బులు కూడా అంతే ఖర్చు పెడతారు. కానీ మన ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అందరికీ తెలియాలి, భక్తిని పంచాలనే ఆలోచనతో ఇంత భారీ కార్యక్రమం 10 రోజులు చేయడం అనేది ఆశామాసం రావాలని కాదు. ఎందుకంటే సింహాద్రి గారు ఇలాంటి కార్యక్రమం ఏం చేస్తారో అంత నేను కూడా చేస్తూ ఉంటాను. ఆ బాధ, ఆ కష్టం, ఆ నష్టం అంతా చేసేవారికి తెలుస్తుంది. ఇప్పుడు ముందు మనం గ్రహించవలసింది అది ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది సారి నేను ఫస్ట్ తీసుకున్నాను, కానీ సెకండ్ వచ్చిందని నేను బాధపడినాను. ఎందుకంటే అది కార్యక్రమం కాదు. ఇప్పుడు కొంతమందికి ప్రైజులు రాకపోవచ్చు, కానీ వాళ్ళంత తక్కువేం కాదు. వాళ్ళు కూడా చాలా గట్టి పర్ఫార్మెన్స్ చేసేది నేను చూశాను. కాబట్టి వాళ్ళని కూడా ముందు డబ్బులు ప్రైజు రానోళ్ళు అభినందించాలి, వచ్చిన వాళ్ళు అభినందించడం కాదు. ఇలాంటి కార్యక్రమాలు మునుముందు సింహాద్రి గారి ఆధ్వర్యంలో గ్యారంటీగా ముందు మంచి కార్యక్రమాలు చేస్తారని మరి కోరుకుంటున్నా. అలాగే జడ్జిమెంట్ వ్యవహారంలోని నేను ఫస్ట్ అనుకున్నాను సింగిల్ మ్యాన్ అంటే మన గురువు గారిని, దుర్గా ప్రసాద్ గారిని ఏంటి ఒక్కరే చేస్తున్నారు ఏంటి, ఇంత కష్టం ఆయన కూడా మీద ఎలా చేసుకున్నారా అని బాధపడ్డాను. అంటే ఆయన గురించి కాదు, జడ్జిమెంట్ చెప్పేటప్పుడు ఎంతో ప్రయాస, ఎంతో కష్టం, ఎంతో నష్టం, ఎంతో మంది తిడతారో దొరుకుతారో ఏం చేస్తారో కూడా ఎవరికి తెలియదు. కానీ మనసులో ఉంటుంది బాధ. ఆ బాధ అంతా మోయడానికి మన గురువు గారు భుజాన్ని నేర్చుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. వారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ టీవీలో.